హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ నేటి నుంచి వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చింది. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే రూట్ అమల్లో ఉండనుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో వన్ వే అమలు చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1000 కోట్లతో 7 మల్టీ లెవెల్ స్టీల్ వంతెనలు, అదేవిధంగా 7 అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇక ఈ పనులు 24 నెలల పాటు జరగనుండటంతో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వన్ వే అమలు చేశారు పోలీసులు. రోజు ఉదయం సాయంత్రం సమయాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. దీంతో ట్రాఫిక్ ని నియంత్రించడం సవాలుగా మారింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు అధిగమించి సాఫీగా ప్రయాణించడమే లక్ష్యంగా హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టింది సర్కార్. రోడ్డు డైవర్షన్ కి సంబంధించి వాహనదారులకు తెలిసేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో 24/7 ట్రాఫిక్ విభాగం పోలీసు సిబ్బందిని నియమించింది. అంతేకాదు ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ అండ్ నావిగేషన్ రూట్స్ లో అవసరమైన మార్పులు చేసింది. ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్స్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. దాదాపు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ 2 ఏళ్ల పాటు ఉండబోతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో అంటే ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్ గా దీనికి సంబంధించి అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణాలు ఈ రోజు నుంచి దీనికి సంబంధించి ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కి ట్రావెల్ చేస్తున్న వారు, కేబీఆర్ పార్క్ రూట్ లో ట్రావెల్ చేస్తున్న వారు అలర్ట్ గా ఉండాలంటూ అధికారులు ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో ఈజీగా పనులు అయ్యే విధంగా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మూవ్మెంట్ ఈజీగా ఉండే విధంగా ఒక రూట్ మ్యాప్ ని కూడా ట్రాఫిక్ పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి ఈ ట్రాఫిక్ రూట్స్ అయితే అమల్లోకి వచ్చాయి. మనం దీనికి సంబంధించి తెలుసుకుందాం. మా రిపోర్టర్స్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. కేబీఆర్ పార్క్ రూట్ డైవర్షన్స్ కి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు. అండ్ మా ప్రతినిధి రాముడు కేబీఆర్ పార్క్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. అండ్ కరుణాకర్ బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నారు. ముందుగా కిరణ్ దగ్గరికి వెళ్దాం, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కి. కిరణ్, ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి వెళ్లాలనుకునే వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు? ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల అమల్లోకి వచ్చినట్టుగా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే వాహనదారులు కొన్ని చోట్ల గందరగోళానికి గురవుతున్న దృశ్యాలకు సంబంధించి కూడా లైన్ చేంజింగ్ పాయింట్ల వద్ద కూడా కొంత గందరగోళానికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద చూసుకోవచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నేను పంజగుట్ట ప్రాంతం నుంచి వచ్చినప్పుడు ముఖ్యంగా ఒమేగా హాస్పిటల్ తో పాటు ఫిలిం నగర్, అదేవిధంగా రోడ్ నెంబర్ 45 వద్ద కూడా కొంత లైన్ చేంజింగ్ పాయింట్స్ వద్ద కూడా కొంత వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కూడా అనుకున్నంత వేగంగా అయితే వాహనాలు అయితే కదలట్లేదు. ముఖ్యంగా వీరంతా కూడా పంజాగుట్ట నుంచి, అదేవిధంగా రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చిన వాహనాలన్నీ కూడా ప్రస్తుతానికైతే ఇటువైపు నుంచి కూడా ఇటు మాదాపూర్తో పాటు ఇటు మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే డైమండ్ హౌస్ ప్రాంతాల వంటి వెళ్ళాలంటే కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్న ప్రాంతాన్ని ఏర్పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కొంత సాఫీగా ఈ వన్ వే మార్గం కొనసాగుతుంది. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళే మార్గం మాత్రం కొంత జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు 5 నుంచి డైమండ్ హౌస్తో పాటు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి కూడా ఇటు వెళ్ళే వారు కొంత ఈ మార్గంలో ప్రస్తుతానికి అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్న బారికేడ్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అయితే వాహనదారులు కొంత గందరగోళానికి లోనవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామందికి ఇంకా ఈ మార్గంలో వన్ వే ఏర్పాటు చేశారని కూడా తెలియకపోవడంతో కూడా వాహనదారులంతా కూడా ఇటు ఆపోజిట్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారికి కూడా ట్రాఫిక్ పోలీసులు సరిచేపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్గం అంతా కూడా సుమారుగా 4.5 నుంచి 5 కిలోమీటర్ల
మార్గం అంతా కూడా వన్ వే రూట్ అయింది. ఎస్సిటీ పనిలో భాగంగా ఈ రోజు నుంచి ఇటు వన్ వే చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ కొంతమంది మొండికేస్తూ ఆపోజిట్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కానీ వాడికి సర్ది చెప్పి ఇటు అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, కేబీఆర్ పార్కు, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఇట్లా మళ్ళించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి చూసొచ్చు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ నుంచి వచ్చే వారంతా కూడా ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంకా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వాహనాలు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కానీ మరికొంతమంది అక్కడే ఆగి కొంత ట్రాఫిక్ పోలీసులతో కూడా వాగ్వివాదం తిరిగే దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈరోజు ఉదయం నుంచి కూడా వన్ వే కేబీఆర్ పార్క్ చుట్టూ సుమారుగా 4.5 నుంచి 5 కిలోమీటర్ల చుట్టూ సంబంధించిన వన్ వే అమల్లోకి వచ్చినట్టుగా చెప్పాల్సి ఉంది. కానీ కొన్ని లైన్ చేంజింగ్ పాయింట్స్ వద్ద కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ అనేది కూడా నిత్యం కొన్ని వేల వాహనాలు రోజుకి ఒక గంటలో కూడా 10-15 వేల వాహనాలు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ వన్ వే మార్గంలో చుట్టూ తిరుగుతూ ఎవరైతే ఎటు వెళ్ళాలి అటు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ చౌరస్తా నుంచి కూడా ఇటు నలుదిక్కులకి నడుచుకుంటూ వెళ్ళే పాదచారులకు మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ వైపు నుంచి జూబ్లీ చెక్ పోస్టు మెట్రో స్టేషన్ నుంచి కూడా దిగి వీరంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి కార్యకలాపాలకు సంబంధించి ఆఫీసులకు వెళ్ళే వారు కూడా ప్రస్తుతానికైతే వారంతా కూడా రోడ్డు ఒకవైపు వేగంగా వాహనాలు వస్తున్నాయి. వీరంతా కూడా ఇటు డైమండ్ హౌస్కి వెళ్ళే వాహనం సంబంధించి కానీ వాహనదారులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళే సమయంలో కూడా వాళ్ళు ఆతృతగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అటు వేగంగా మరికొన్ని వాహనాలు కూడా వారికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వాటిని చూసుకుంటూ వారు చాలా జాగ్రత్తగా దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది వాహనదారులకు సంబంధించి కావచ్చు కొంత సులభంగా వెళ్తున్నాం కానీ లైన్ చేంజింగ్ పాయింట్ల వద్ద ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా వాహనాలు చెప్తున్నారు. కానీ ముఖ్యంగా మెట్రో స్టేషన్ దిగి ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ వైపు వెళ్ళే వారు కావచ్చు, ఇటు కొద్ది ముందు నుంచి డైమండ్ హౌస్ కావచ్చు, చుట్టుపక్కల వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ చెప్తున్న విషయం ఏంటంటే ఇటు పెడెస్ట్రియన్స్ కోసం అంటే పాదచారులు నడిచేందుకు సుమారుగా ఒక 15 సెకండ్ల పాటు తాము సిగ్నల్ కూడా వేస్తున్నట్టుగా ట్రాఫిక్ పోలీస్ చెప్తున్నారు. కానీ 15 సెకండ్లో ఇంత పెద్ద మార్గాన్ని ఒక జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెళ్ళే రూట్కి వెళ్ళాలంటే కూడా సుమారుగా ఒక 30 సెకండ్ల పైగా పడుతుంది. 40 సెకండ్ల సమయం పడుతుంది. దాదాపు ఒక నిమిషం సమయం పడుతుంది. కానీ కేవలం 15 సెకండ్ల సిగ్నల్ వేయడంతో కూడా కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మొదటి రోజు కొంత వాహనదారులకు అలవాటు కాయేందుకు కొంత కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కిరణ్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అండ్ మనం కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్దాం. కేబీఆర్ పార్క్ దగ్గర రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. అసలు కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ డైవర్షన్స్ ఎలా ఉన్నాయి అంటే వాహనదారులకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ పోలీసులు వాళ్ళకు ఎలా చెప్పి పంపిస్తున్నారో మనం తెలుసుకుందాం. రాముడు, ప్రెసెంట్ కేబీఆర్ పార్క్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ట్రాఫిక్ డైవర్షన్ కేబీఆర్ పార్క్ నుంచి ఎటువైపు ఉంది అంటే పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాల్ని ఎటువైపు మళ్ళిస్తున్నారు? పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలను నేరుగా క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ టైంలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో హెవీ ట్రాఫిక్. ఇక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళిపోయి రోడ్ నెంబర్ 36 కానీ అదేవిధంగా హైటెక్ సిటీ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా వాళ్ళందరినీ ముందు నుంచే అవన్నీ మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికన్నా ఇక్కడ యూటర్న్ కావాలంటే యూటర్న్ మాత్రం అవకాశం ఇచ్చారు. మిగతా అంతా కూడా మళ్లింపులు చేపట్టడంతో వాళ్ళందరూ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ఈ పక్కనే ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, బస్సులో వచ్చి గతంలో మధ్యలో బస్ స్టాప్ ఉండేది, ఆ బస్ స్టాప్ దగ్గర దిగి నడుచుకుంటూ అటువైపు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. రోడ్ అంతా కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి. లేదంటే ఇక్కడే ఈ సిగ్నల్ దగ్గరనే వాళ్ళు దిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా టీడీపీ ఆఫీస్కు వాహనాలు వెళ్ళాలి అని అంటే మొత్తం కేబీఆర్ పార్క్ అంతా కూడా రౌండ్ తిరిగేసి రావాల్సినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానమైనటువంటి టీడీపీ ఆఫీస్ ఈ పక్కనే వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వాహనం రావాలి అని అంటే పూర్తిగా తిరిగేసి కేబీఆర్ పార్క్ అంతా కూడా తిరిగి ఇటు బీఆర్ఎస్ ఆఫీస్ సైడ్ నుంచి అదేవిధంగా ఫిలిం నగర్ సైడ్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ సైడ్ నుంచి ఇక్కడి వరకు వాహనం రావాలి. గతంలో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళి వాహనం వచ్చేది. ఇప్పుడు మనం ఇది ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, E1 ప్లేస్లో మేము ఉన్నాము. ఈ జంక్షన్ నుంచి
ఈ జంక్షన్ నుంచి ఇక్కడ నుంచి పంజాగుట్ట నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ వచ్చేటువంటి వాళ్ళు ఈ పక్కన వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు మొత్తం కూడా ఇదంతా తిరగాలి. దాదాపు 4-5 కిలోమీటర్ల సరౌండింగ్ తిరిగిన తర్వాత వాళ్ళు రావాల్సి ఉంటుంది. జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాలి అని అంటే చాలా దగ్గరగా ఉండేది వాళ్ళకి. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కు చాలా దగ్గరగా ఉండేది ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తంగా ఇదంతా కూడా తిరుగుతూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ మధ్యలో మెయిన్ రోడ్లోనే కొన్ని కట్స్ చేశారు. ఈ కట్స్ చేసి ఇంకొక రోడ్లోకి వెళ్ళే విధంగా మధ్యలో అవకాశం ఉంటే, అంటే ఈ రోడ్లో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవడం అంటే ఇక్కడ ఇందులోకి మళ్ళాలి. అయితే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ప్రధానంగా ఇలాంటి ప్లేస్లలో చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇది దాదాపు రెండేళ్ల పాటు 18 నెలల నుంచి 2 ఏళ్ల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా రానున్నాయి. ముఖ్యంగా చూస్తే జంక్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ డే వాహనదారులను కొంత ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి పద్ధతుల్లో గైడ్ చేసినటువంటి పరిస్థితులు పోలీసులు ప్రధానమైనటువంటి జంక్షన్లలో ఎక్కువ మందిని ఫిక్స్ చేశారు. పోలీస్ ఆఫీసర్లు ఉండి గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. అక్కడ నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ ఇటు నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అటు, ఆ విధంగా వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడొచ్చు, ఈ కార్ని ఇటు మలుపుతున్నారు. కానీ ఈ కార్ వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నారు. ఈ ఇబ్బంది అయితే కొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, ఈ కార్ లెఫ్ట్కి వెళ్ళాలి అని అనుకున్నారు కానీ వాళ్ళు రైట్ మూవ్ చేశారు. వాళ్ళు ఈ లెఫ్ట్ మూవ్ అయిపోతే మళ్ళీ రౌండ్ మొత్తం 4-5 కిలోమీటర్ల మేర అరౌండ్ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. మనం చూస్తున్నాం, అక్కడ నుంచి వచ్చేటువంటి పంజగుట్ట వైపు నుంచి సాగర్ సొసైటీ వైపు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ని అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా ఫ్రీ లెఫ్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తే ఈ 47 బస్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళాలి, కానీ వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు నేరుగా ఫిలిం నగర్ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. కానీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో దిగాల్సినటువంటి వాళ్ళు ఫిలిం నగర్ రోడ్డు దగ్గర దిగి అక్కడ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు రావాలి. లేదు అని అంటే ఈ మధ్యలో ఈ ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మధ్యలో కంపెనీలకు లేదా ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు మధ్యలో కేబీఆర్ పార్క్ తర్వాత కొంత మధ్యలో మెయిన్ గేట్ తర్వాత వాళ్ళకి స్టాప్ ఉండేది. అక్కడ దిగి రోడ్ క్రాస్ చేసి రైట్కి వెళ్ళేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి. చూడొచ్చు, ఒక్కసారిగా వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అంబులెన్స్ అటువైపు వెళ్ళాల్సినటువంటి అంబులెన్స్ను మొత్తం డైవర్ట్ చేశారు. వాళ్ళు పూర్తిగా అటు వెళ్ళాలి. మొత్తం దాదాపు ఒకవేళ ఈ జూబ్లీ చెక్ పోస్టో ఇందిరానగరో లేదంటే రోడ్ నెంబర్ 36కో రోడ్ నెంబర్ 10C వెళ్ళాల్సినటువంటి వాళ్ళు దాదాపు 4-5 కిలోమీటర్లు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఈ విధంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే మొదట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ అయితే భవిష్యత్తులో ఈ జంక్షన్ అంటే దీని చుట్టూ ఉండేటువంటి 5-6 జంక్షన్లు డెవలప్మెంట్కు కొంత ఇబ్బంది తక్కువగా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొద్ది రోజులైతే మాత్రం వాహనదారులు అలవాటు పడే వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే కొనసాగేటువంటి అవకాశం ఈ కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు ఉండేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఓకే రాముడు, అండ్ బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా వెళ్దాం. మనం బీఆర్ఎస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ భవన్ రూట్ లో ట్రావెల్ చేసే దగ్గర ఏమన్నా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయా? మా ప్రతినిధి కరుణాకర్ ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, ప్రెసెంట్ బీఆర్ఎస్ భవన్ దగ్గర అంటే ఈ రోజు నుంచే ఈ ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి కాబట్టి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? సుమా, ట్రాఫిక్లో మాత్రం వాహనదారులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొంత కన్ఫ్యూజన్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ 1 వే చేసిన నేపథ్యంలో వాహనదారులంతా కూడా రోజువారీ వెళ్ళే రూట్లలో తమకు అలవాటైన రూట్లలో వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు స్పష్టమైన సిగ్నల్స్ పెట్టి ఎక్కడ రూట్లో వెళ్ళాలన్న దానిపై ట్రాఫిక్ పోలీసులు స్పష్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ ఆఫీస్ సమీపంలో ఉన్న అగ్రసేన్ చౌరస్తా దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం అక్కడ వైపు చూడొచ్చు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతున్నాయో ఆ వాహనాలను చూడొచ్చు. ఒక వే మాత్రం ఫుల్గా టైట్గా వస్తుంది, ఒక వే మాత్రం ఫుల్ ట్రాఫిక్తో ఉంది, మరొక వే మాత్రం చాలా కొన్ని వాహనాలు మాత్రమే వస్తున్నాయి. అంటే వాహనదారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళకూడదని. బసవతారకం క్యాన్సర్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా మళ్ళీ అగ్రసేన్ చౌరస్తా వరకు వచ్చేసరికి మళ్ళీ ఇటు ఫిలిం నగర్ వైపే అన్ని వాహనాలు వెళ్తున్నాయి. కానీ వాళ్ళకి ఎటు వెళ్ళాలో కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా వారం రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాహనదారులు ఏ రూట్లో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్తే వాళ్ళ
చేరుకోవాల్సిన డెస్టినేషన్ వస్తుందన్నది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఒక వారం 10 రోజులు మాత్రం ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో 2 ఏళ్ల పాటు ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వాహనదారులకు ఇది కొంత కన్ఫ్యూజనే కాకుండా ఇబ్బంది, కొంత ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అగ్రసేన్ ఈ సర్కిల్ ఉంది, ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సర్కిల్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళాలంటే ఇక్కడ యూటర్న్ తీసుకుంటే జస్ట్ 500 మీటర్స్లో 2 నిమిషాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు 1 వే ట్రాఫిక్ చేశారు కాబట్టి చుట్టూ కేబీఆర్ చుట్టూ తిరగాలంటే దాదాపు 3-3.5 కిలోమీటర్లు అవుతుంది. అంటే 3 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది, మళ్ళీ ట్రాఫిక్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్లో వాహనదారులకు కొంత ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఎంత సిబ్బంది ఉన్నా కూడా, ఎందుకంటే కేబీఆర్ పార్కు చుట్టూ మనం ట్రాఫిక్ సిస్టమ్ను పరిశీలిస్తే కేవలం 2 చోట్ల మాత్రమే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్. కేబీఆర్ చుట్టూ ఉన్న ఇంకా 6 కూడలలో ట్రాఫిక్ సిగ్నల్సే ఉండవు, కేవలం బ్యారికేడ్స్, 1 వే ట్రాఫిక్ ఇప్పటివరకు కొనసాగుతూ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ను 1 వే చేశారు కాబట్టి కొంత వాహనదారులకు రోజువారీగా ప్రయాణం చేసే వారికి కొంత 1 వీక్ 10 డేస్ అయితే వాళ్ళకి అలవాటు అవుతుంది. కొత్తగా వచ్చే వారికి మాత్రం ఖచ్చితంగా ఇది కన్ఫ్యూజన్గానే ఉంటుంది. కాబట్టి చూడాలి పోలీసులు ఎంతవరకు దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ 1 వేని వాహనదారులకు ఇబ్బంది రాకుండా, ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా మనం చూస్తున్నాం. అగ్రసేన్ భవన్ ఈ సర్కిల్ దగ్గర చూస్తున్నాం మనం. దాదాపు ఇప్పుడు 9:15 అవుతుంది. ఈ టైంలో రెగ్యులర్ ట్రాఫిక్ ఇంతగా ఉండదు, ఎందుకంటే మనం రోజు ఇక్కడే బీఆర్ఎస్ భవన్ దగ్గర గమనిస్తాం కాబట్టి చూడొచ్చు. మనం బీఆర్ఎస్ గేటు దగ్గర బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా దాదాపు 500 నుంచి 600 మీటర్స్ జామ్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ వాహనాలన్నీ నేరుగా ఈ సర్కిల్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఫిలిం నగర్ వైపు టర్న్ అయ్యే లోపు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం ఇక్కడ కూడా చూడొచ్చు, రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ కూడా ఈ సర్కిల్ దగ్గర జామ్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు ఫిలిం నగర్ దగ్గర కూడా సేమ్ పరిస్థితి ఉందని చెప్పి మన ప్రతినిధులు చెప్తున్నారు. కాబట్టి ఈ ట్రాఫిక్ 1 వే అనేది వాహనదారులకు ముందు అలవాటు కావాలి. ఆ తర్వాత వాళ్ళు ఎటు వెళ్తే వాళ్ళ డెస్టినేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ కేబీఆర్ చుట్టూ ఈ 1 వే ట్రాఫిక్ చేసిన నేపథ్యంలో 13 ఎగ్జిట్లు పెట్టారు. 10 చోట్ల ఇంటర్చేంజ్ అంటే లైన్ మారేందుకు 10 చోట్ల మాత్రమే అవకాశం కల్పించారు. కాబట్టి వాహనదారుల లైన్ చేంజ్ దగ్గర కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కొంత సమయం మాత్రం తీసుకుంటుంది. మరి ఎంతవరకు ఈ ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే కొంత దూరం ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది వాళ్ళు చేరుకోవాల్సిన డిస్టెన్స్కు. దాంతోపాటు ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా నిర్వహించగలరు, ఎంతవరకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణికులకు ఇది అవలంబన ఉంటుందన్నది మాత్రం మరి ఒక 2-3 రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్, ఎస్ చూసారు కదా కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కి సంబంధించి మా ప్రతినిధి కిరణ్, రాముడు అండ్ ఇప్పటి వరకు కరుణాకర్ మనకు అప్డేట్స్ అందించారు. దీనికి సంబంధించి అంటే దాదాపు 2 ఏళ్ల పాటు ఈ రూట్ ఇదే ట్రాఫిక్ అమల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ రోజే మొదటి రోజు కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నారు వాహనదారులైతే. ఆల్రెడీ నావిగేషన్ లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ చేయడం జరిగింది. మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు ఏవైతే ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయో ఆ రూట్ ని చూపిస్తుంది గూగుల్ మ్యాప్. మీరు దాన్ని ఫాలో అవచ్చు, లేదంటే పోలీసులు ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉంటారో వాళ్ళు 24/7 రోడ్డు మీద ఉండి మీకు సజెస్ట్ చేస్తారు ఏ రూట్ లో వెళ్ళాలి ఏంటి అని. సైన్ బోర్డ్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. కేబీఆర్ చుట్టూ అంతా కూడా 1 వే రోడ్డును డెవలప్ చేశారు. ఈ రోజు నుంచి అది అమలవుతుంది. మనం చూస్తున్నాం పంజగుట్ట వైపు నుంచి వచ్చేటువంటి బస్సులు